నువ్వు రమ్మా. ఎక్కడికి? ఏమిటయ్యా ఇది? తోడబుట్టిన వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారా? కళ్ళు పోతాయి. ఏమిటయ్యా రాజా నీ కొడుకే అమ్మాయి? ఈ అమ్మాయి నా కూతురే. నా మొదటి భార్య పార్వతి కన్నం పెట్ట. ఏ పార్వతిని గురించి మీరు చెప్పేది? ఈ పార్వతేనా? పార్వతి, నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావు. అవునండి, ఆ దేవుడి దయవల్ల ఇంకా బ్రతికే ఉన్నాను. పార్వతి, నువ్వే చెప్పు. మన ఇద్దరికి పుట్టిన ఈ పిల్లను నా కొడుకు రాజాకిచ్చి చేయడం ఘోరం కాదు. మనకి పుట్టింది కూతురు కాదండి, కొడుకు. ఆ కొడుకు ఎవరో కాదు, నేనే. నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్న నిజమైన కొడుకుని నేనే. అంతేకాదు, ఇంతకాలం నిన్ను ఆట పట్టించిన ఆయనే అసలు జగన్నాథ మావయ్య. అవును, నీ కూతురు అని నువ్వు కంగారు పడుతున్న ఈ అమ్మాయి నా కూతురు చెట్టి. ఇప్పుడు చెప్పు, పార్వతిని చూడగానే నువ్వు బ్రతికున్నావా అని అడిగావు. అంటే అప్పట్లో ఆమెను చంపించాలని ప్రయత్నించావు, అవునా? అంతేకాదు, జైలు నుంచి బయటకు వచ్చిన మావయ్యని దారుణంగా యాక్సిడెంట్ చేయించి చంపాలనుకున్నావు, అవునా? లేదు లేదు, పార్వతి నేను చంపాలనుకోలేదు. ఆమె నిజాన్ని బయటపెడితే ప్రమాదం వస్తుందని కోటపై ఆలోచన చేశాడు. అలాగే జగన్నాథం బావ హత్య కూడా కోటపై ఆలోచన. ఈ నిజాలన్నీ కోర్టులో చెప్తాను. నన్ను చట్టానికి అప్పగించండి. నేను చేసిన పాపాలకు ఏ శిక్షనే అనిపిస్తాను. తీసుకెళ్ళిపోతున్నా. జగన్నాథం, నీ పేరుతో ఉన్న స్థిర చరాస్తులు మొత్తం క్యాష్ తో సహా నా పేరును రాసినట్టుగా సంతకం పెట్టు. పెట్టను. ఆ ఆస్తి మేము కష్టపడి సంపాదించుకున్నది. అది నీలాంటి కుక్కలకు దక్కకూడదు. ఇంకా తగ్గలేదన్నమాట పొగరు. రే జగ్గు, ఏంటంట చూస్తున్నావు? మనిషి నాజుగ్గా ఉన్నాడనా? నంచుకు తింటాడు. రై, సంతకం పెడతావా లేక నీ చెయ్యి నరికి నన్నే సంతకం పెట్టుకోమంటావా? అడుగుతుంటే మాట్లాడవేరా? దండం పెడతాను. నువ్వు ఆవేశపడబోయా? పుట్టుకు నా ముసోడు ఎగిరిపోయాడంటే నాకు రావాల్సిన ఆస్తంతా ఊసుకాకి అయిపోద్ది. నా మాట నేను ఎందుకు రాకు. నేను చెయ్యను. ఒకవేళ నేను చేసినా అది చల్లదు. ఎందుకో తెలుసా? ఈ ఆస్తిలో రవి కూడా భాగస్థుడు. అమ్మని అసలు కదా అందుక చింత కంచి శిలా విగ్రహంలాగా అని పిచ్చుకుపోయాడు. అయినా ఆడితో ఎట్లా సంతకం పెట్టుకుని నాకు బాగా తెలుసు కానీ ముందు నువ్వు ఉంటావు పోతావు. సంతకం చేయి. సంతకం చేయదు బాబు. ఆగండి ఆగండి ఆగండి. నేను ఎందుకు వచ్చానో తెలుసుకుని ఆమె ఆయుధం ఎత్తారంటే. మరి ఎందుకు వచ్చా బాబు? సంతకం పెట్టడానికి.
ఎందుకై అంత ఎక్స్ప్రెషన్? అందుకే వచ్చా. మా నాయనే ఇదిగో జగన్నాథం చూడవయ్యా, ఆ కుర్రాడుకున్న పాటి జ్ఞానం నీకు లేకపోయా. రానన్నా రా. ఎక్కడ పెట్టు? ఇక్కడ అడుగు బావ. తిరిగి ఓడి రోడ్డు సంతకాలు తాలో బాబా, కొట్టో అందా. బాబు బాబు రవి బావా, నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు. ఆ దుర్మార్గుడు నేను కలిసి పోలీసులకు సరెండర్.
నా ఈ 3 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చేసరికి అమ్మాయి నువ్వు కలిసి పండంటి బిడ్డల్ని గంపిడ మందిని కని మా అందరికీ ఇవ్వాలి. అలాగే నాన్న, ఈ అమ్మాయి కోఆపరేట్ చేయాలి కానీ ఒక గంపేంటి గంపలు గంపలు కై మీకు ఇస్తాం. ఓయ్ ఓయ్ అల్లుడు, ఆవేశపడి కంపెడి పిల్లల కంటే డేంజర్. అసలే మన దేశ జనాభా బాగా పెరిగిపోయింది, ఆలోచించు. కరెక్టే మావయ్య. ఇప్పుడు మన అందరం కలిసిపోయాం కాబట్టి మన అందరిది ఒకటే కుటుంబం, మన అందరికీ ఒకటే బిడ్డ. ఇదెలా ఉంది? ప్రమాణంగా ఉంది. అయితే జై హింద్.